ఏదన్నా ఈ భూదాన బోర్డుకు మంచి పేరు వచ్చిందంటే ఆ పేరు వాళ్ళకి పోతుంది, ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందంటే నేను తీసుకోనికి రెడీ ఉన్నా. ఇప్పుడు మేము ముందని లేవట తీసుకోని రద్దు కాలే, అది అడ్వకేట్ చెప్తాడు. ఇప్పుడు మా రాజేష్ సింగ్ హైలీ క్వాలిఫైడ్, సుప్రీంకోర్టు దాకా అడ్వకేట్ ఆయన, కానీ మా బోర్డు సెక్రటరీ, నేను చైర్మన్, ఆయన సెక్రటరీ. కాబట్టి బోర్డు రద్దు ఇంకా లేదు, నీకు షెడ్యూల్ 9లో లేదు, 10లో లేదు, షెడ్యూల్ 9లో 10లో లేదు. ఇంకోటి పర్ఫెక్చువల్, ఇది పర్ఫెక్చువల్ అంటే శాశ్వతంగా ఉండేది. భూదాన బోర్డు కింద గవర్నమెంట్ ఉంటుంది, భూదాన బోర్డు గ్రాంటీ పవర్ పట్టాలు ఇస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎంఆర్ఓ కలెక్టర్ అమలు చేయాలి దాన్ని. కానీ ఎంఆర్ఓ ఇస్తే నేను అమలు చేయను. మిగతా భూదాన బోర్డు ఎంతవరకు మీరు పేదలకు భూమి ఇవ్వచ్చు, ఎన్ని గజాలు? కుష్కి గజాలంటే 60 గజాలు ఇవ్వచ్చు, 100 గజాలు ఇవ్వచ్చు. అదే చేసాం, అది యాక్ట్ ఉంది, యాక్టే. వినోబా భావే ఏమన్నాడు, ఎసెన్స్ ఆఫ్ భూదాన్ అంటే భూదానం అంటే ఏంది అంటే నేను తెచ్చిన ప్రతి గంట పేదోని చెందాలి. ఎట్లా చెందాలి, అది ఏ రూపకంగానే చెందని. అంటే ఒక ఉదాహరణకు రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది, బొమ్మూరులో 11 ఎకరాలు ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ కుష్టి రోగులు సేవ చేస్తుంటే గడకోడు వచ్చి బెదిరిస్తున్నాడు రాజకీయ నాయకులు. ఇదే నిన్న లేపిరిగా గుడిసెలు, ఇలా గుడిసెలు కావు, ఇండ్లే, వెయ్యిండ్లు గ్రామమే. ఆ గ్రామాన్నే ఒకనాడు సర్వో డయ్యర్ అని ఉండే, లేదు బ్రిటిష్ మనం చూడలేమని, సర్వో డయ్యర్ జలియన్ వాలాబాగ్ ఉదంతం కాల్పును నిర్దేశనం చేస్తే అది ఎంత భీకరమైనటువంటి, ఎంత హృదయ విదారకమైన సన్నివేశం. ఆ తర్వాత అది నేను చరిత్ర విన్న తప్ప, ఆడొక ఉధమ్ సింగ్ పుట్టిండు, అందులో గుర్రాలకు నిలబెట్టే పిల్లగాడు, 8 ఏళ్ళ పిల్లగాడు పుట్టి ఆ డయ్యర్ కానీ లండన్ పోయి చంపొచ్చింది. ఇక ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పుడతారో ఉధమ్ సింగ్లు, ఇలా ఏడా వెలుగుమట్ల ఎంతమంది ఉధమ్ సింగ్లు మీరు చూస్తుంటే, మీరు పెట్టిన టీవీలో అంత పిల్లలే ఉన్నారా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇది 5 ఎకరాలు కుష్కి ఇవ్వచ్చు, 2.5 ఎకరాలు తరియొచ్చు. ఇది యాక్ట్, ఇది భూదాన యాక్ట్, గ్రామదాన 1965, ఇది ఆల్రెడీ పార్లమెంట్ యాక్ట్. ఇది వినోబా భావే చేసిండిది, తర్వాత బూలు రామకృష్ణరావు రాసిండిది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ భూమి అసలు ఈ భూముల మీద దృష్టి పెట్టింది. ఇంకోటి, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, కొత్త ముఖ్యమంత్రి వచ్చి ఇంకా ఆయన నాకు వ్యక్తిగత పరిచయం లేడు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు వ్యక్తిగత పరిచయం లేడు. అందశ్రీని అడిగిన, అరే ఏంద్రా బావా, నీవు మళ్ళక్క ఇద్దరు పోతుర్రు, మీకు వాళ్ళిద్దరు పెళ్ళమ్మోడు కలిసి సన్మానం చేస్తారు. ఆయన మనమే కదా అనుకున్నది రేవంత్ రెడ్డిని, ఆయనైతేనే కరెక్టు. ఎందుకంటే ఒక కేసీఆర్ గారు చేస్తున్న ఈ 10 ఏళ్లలో ఇంత భయంకరమైనటువంటి పిల్లలు ఉద్యోగాలు లేకనో ఇంకోటి లేకనో ఎన్నో ఉన్నాయి. ఆ మంచి వాళ్ళు చచ్చిపోయాడు, నాయన నరసింహారెడ్డి చచ్చిపోయాడు, జయశంకర్ సార్ చచ్చిపోయాడు, ఇంకోటి చచ్చిపోయాడు. వీళ్ళ సావులందరికీ ఎవరికి ఆఖరి గద్దరు ఉడంగిరికి వచ్చాను. గద్దరు సచ్చే ముందర 10 రోజులు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, గద్దరు దగ్గర 2 గన్మెన్లు ఉంటారు, ఆ గన్మెన్లను తీసుకోండి, పోయినరా మీరు భూదాన బోర్డుకు. రాజేందర్ రెడ్డి ఓనాడు రాజన్న నేను ఆనందానికి వస్తున్నాడు కదా, నేను నీకేం పంచాయతీ కేసీఆర్తోనా, అరే పంచాయతీ కాదు, నా భూమి గుంజుకోవాలి, ఏది ఆ స్కూల్ ఉంది కదా మహాబోధి, అది గుంజుకోవాలనుకుంటున్నాడు, దాన్ని భూదానం అంటుండాలి. ఉండొచ్చు భూదానం అయితే, అసలు చచ్చిపోయిందే దానికోసం. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్తున్నా, పోయి అడుపుకోరు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబాలు ఉన్నారు కదా, కొడుకు బిడ్డ ఉన్నారు కదా, అడుగుపోరి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిండు రాజన్న, అన్నం తెప్పి నాకు ఆకలి అవుతుంది, షుగర్ ఉందని ఒక ఇన్సులిన్ తీసుకున్నాడు, వచ్చిండు కూర్చున్నాడు. వరుస 10 రోజులు వచ్చిండు గదన. 10 రోజులు వస్తే ఆ గన్మెన్లు వచ్చారు, గన్మెన్లో కూడా అన్నం పెట్టినా, నేను అందరికి పెట్టినంత అడిగితేనన్నా నువ్వు అది ఏం చేయమంటావేనంటే, ఆ ఎంఆర్ ఒక లెటర్ అంటే మా రాజేష్ సారే ఒక లెటర్ రాసి ఇచ్చిండు. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇది స్కూల్ నడుస్తుంది కాబట్టి చట్ట ప్రకారం ఉండొచ్చు ఈయన స్కూల్ పోయినా, అయినా అని గద్దరు భయం. పోయి ఆడ కేసీఆర్ ఆ గేట్ కాడని లేవటంట, అదే పోయి మాట్లాడదాం దీనికోసమే. ఆయనకేం పని ఆయనతోని, ఆయన పదవడికి పోయిండా, ఎమ్మెల్యే గానికి పోయిండా, ఎంపీ గానికి పోయిండా కాదు కదా. అయినాక ఆ తర్వాత 12 గంటలు 4 గంటలు ఆడ ఎండలో కూర్చోబెడితే లేచి వచ్చిండు. ఆ తర్వాత టెన్షన్ ఎక్కువైంది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అయిపోయింది, చచ్చిపోయాడు. కాబట్టి ఎంతమందిని చంపుతావా నువ్వు, ఎంతమందిని చంపుతావు. ఇవాళ ఎవడో నువ్వు చెప్తే నేను పిచ్చోని కానీడా, ఏదే వెలుగుమట్ల జరిగినట్టు దాని వెనుక ఎంత పెద్ద కుంభకోణం చేసినావు. వెలుగుమట్లలో భూదాన్ భూమి ఎంత? 62 ఎకరాల 7 గుంటలు కాదు 31 ఎకరాలు అంటున్నారు. తప్పది. అరే బాబు పిల్లగారే పసిపిల్లగాడే వాడు పసిపిల్లగాడు బాగా చెప్తా చూడు. వాడు సెలెక్ట్ అయ్యిండు, ఫస్ట్ ఐఏఎస్ అయినప్పుడు కేసీఆర్ ఏం చేసినట్టే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పిల్లగాన్ని తల్లిదండ్రులు మా ఇంటికి రమ్మని భోజనానికి, ఏది ఇప్పుడున్న పిల్ల అని కదా. మీరు చూడండి, బీడిగోళ్ళని ఉంటుంది చూడండి, కేసీఆర్ ఇంట్లోకి పిలిచిండు, వాళ్ళని పిలిచి అన్నం పెట్టిండు. వాడు కేసీఆర్కు బహుమానంగా ఇచ్చిండు. ఏది కాసిం రజ్వీ చేసిన పని. కాసిం రజ్వీ ఎట్లయితే ఊర్ల మీద వాడి లూటీ చేసిండో, వెలుగుమట్ల అనే వినోబా గ్రామం మీద ఈ పిల్లగాడు ఎవడైతే ఆ జిల్లా అధికారి ఉన్నాడో వాడు చేసిండు తప్ప పైన దానికన్నా పైన నేను మాట్లాడా. దాని వెనుక ఉన్నది కేసీఆర్, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎవరైనా అంటే వీళ్ళకి తెలవాలి కదా, సోయి ఉండాలి కదా, వీళ్ళకు ఏం చేయాలి, సోయి ఉండాలి కదా. నేనంట ఇదే చంద్రబాబు నాయుడు 2004లో ఉన్నాడు. మరి 2004 ఉన్నప్పుడు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపేటలో ఒక భూమి ఇష్యూ వచ్చింది, పేపర్లో వచ్చింది. అక్కడ స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే
ఇట్లా భూదాన భూమిలో పోయిండని వచ్చింది. ఎమ్మడే తెల్లారి చంద్రబాబు నాయుడు భూదాన ట్రస్ట్ భూమిలోకి పోకండి, మీరు ఏమైనా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల 7 గుంటల భూమి ఉందని భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ ఇక్కడ చాలా క్లియర్ గా మీడియా ముఖంగా చెప్తున్నాడు. ఈ 62 ఎకరాల 7 గుంటల్లో మా దగ్గర ఉన్న దాని ప్రకారం ఈ పట్టాలు పహానీలన్నీ పట్టాలు తయారైనాయి భూభారతిలో. అయితే మీకు తెలియని కందుకూరులా నాగారంలో తెలియదు, నాగారంలో భూదాన భూమి కదా చేసుకున్నది. ఐఏఎస్ అంతా ఐపీఎస్ అరే అందులో వచ్చి కదా మీకు వైరలే కదా మీకు సుప్రీంకోర్టు. అది కాదు పక్కది నాగారం ఉంది, మహేశ్వరం ఉంది, కందుకూరు తిమ్మాపురం ఉంది. అదే గంగాపురం కిషన్ రెడ్డి అని కదా ముఖ్యమంత్రి గారు. నీ అమ్మ నీ తాతలు ఇచ్చిన భూమి కూడా నువ్వు సపోర్ట్ చేయవు, సోయి తప్పినోడు అని చెప్పి తిట్టి కదా ఈయన మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి. కాబట్టి పక్క భూదానం అవి చెల్లవు, అవి చెల్లవు కబ్దాలు వాళ్ళంతా బినామీలు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ధరణి పెట్టిందే భూదాన బోర్డు కోసం. అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన, నేను చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నాకొద్దు సార్ ఈ బోర్డు కేసీఆర్కి ఇచ్చేయి. ఆయన ఇంకా నీకు అసలు ముఖ్యమంత్రి అడిగాడు ఆయన గాల భూదాన బోర్డే కేసీఆర్ బోడేగా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఆ కాల జిల్లాధికారి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరు ఉన్నారు వాళ్ళంతా కేసీఆర్ అనుచరులు కదా. మీరే చెప్పారు కానీ మీరు అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చి ఇళ్ళకెళ్ళి అల్లపోయినరి. ఎవరు అనుచరుడు ఆయన? ఎవరు వాళ్ళంతా? కేసీఆర్ కాదు, ఎవరంతా వీళ్ళకి కేసీఆర్ సంబంధం లేదా? వాళ్ళంతా సంబంధం లేదా? పొంగులేటి తుమ్మల ఇద్దరు కేసీఆర్ అనుచరులేంటారా? అందులోంచే వచ్చిరు కదా పార్టీ. మీరే చెప్పిగా ఈ పార్టీలో ఆయనే ఉన్నాడు, ఆ పార్టీలో ఆయనే ఉన్నాడు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలోకి పోతారని మీరే చెప్తుంది కానీ ఈ సబ్జెక్ట్ నేను చెప్తా బుధానం అయిందా? నేనంటా ఒక మాట ఆడతా మీకు సీననా లేదు ఈ సీననా వాళ్ళకి తెలియదు కదా భూదానం. పెద్ద పాలసీ ఇచ్చిన చదవలే భూదానం వల్ల పెద్ద పాలసీ ఇచ్చే చదవలేదు. నేను చెప్తున్నా అరే బాబు ఆ కళ అదే ఆ పిల్లవాడు జిల్లాధికారి, ఒరే మీ అమ్మ నాయన ఉంటారో చెప్పరా, నీ దండం పెడతా నేను పోయి వాళ్ళని కలుస్తా. నేను నిజంగా అయితే మీ అమ్మకు మీ నాయన చెప్తాను, నీకు ఇంత అన్న వాళ్ళు ఇంత విషయం కలిపెట్టమని చెప్తాను. ఎందుకంటే 1000 కుటుంబాలని అంత అది ఎప్పుడు జరగలే కదా చరిత్రలా. నువ్వు ఎట్లా తప్పుడు సమాచారం ఇచ్చినావు అక్కడ ఉన్న ప్రభుత్వానికి. తర్వాత నేను మంచినరా ఆ 1000 ఇండ్లకు నేను మంచిన. ఎన్నిసార్లు పోయినాడికి మీరు? నేను 4 సార్లు పోయినా. వెలుగుమట్ట అక్కడ పోయినా, ఇంకా నాగుపల్లి అడవిలో పోయినా. నాగుపల్లి అడవిలో 400 ఎకరాలు మంచి వచ్చిన. ఇది చెప్పండి. ఇది అంటే అది మంచి దాంతోనే ఇది వచ్చింది. అక్కడ మంచి వచ్చిన కానీ వీళ్ళంతా నాకు పరిచయం అయ్యారు, అప్పుడు పరిచయం లేరు వీళ్ళు. కాబట్టి ఇది నేనే వంచిన 62 ఎకరాలు ఇది భూదానం కాదని మీరు రుజువు చేస్తే సుప్రీంకోర్టులో నేను గాంధీ విగ్రహం కాడ ఊరేసుకుంటా. ఎవరు అవసరం లేదు నాకు, ఇంకా అవసరం కూడా గుమ్మం దగ్గర అవసరం అయితే వెలుగుమాటలనే. అరే ఇది జీర్ణించుకుంటలేరు ప్రభుత్వం మారంగానే, అసలు జీర్ణించుకుంటలేరు అంటే ఇప్పుడు సరే ఆ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏముందో మనకు తెలియదు, కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంది. నేను అడుగుతాను మేము క్వశ్చన్, మరి 2.5 సంవత్సరాల నుంచి ఆయన ఆపినోరు నేను ఆపలే కదా రేవంత్ రెడ్డి. ట్రై చేసి 2 సార్లు చేయలే. ఆడకాదు నేను ఆడంటలేదు, చాలా ఉన్నాయి హైదరాబాద్, చాలా ఉన్నాయి ఆడ. మన అందశ్రీ ఉండే ఆయన మరి ఆయన అందశ్రీని అడుగుతుండే, అన్న ఏందన్నా ఈ భూములు జర మాకు కావాలి అని అంటుండే కదా ఆయన కూడా నాతో చెప్తుండే కదా. ఒకవేళ నాకు పరిచయం లేడు కానీ అందశ్రీ ద్వారా పోయి శాల్వా కప్పి అభినందన చేసి వచ్చిన. ఎందుకు అంటే అరే ఏం గోస తెప్పించింది ఆయన కేసీఆర్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అంటే దీన్ని ఏమంటారు అంటే, దీనికి మేము అప్పుడప్పుడు ఈ భారత పురాణాలు చదువుతా అంటే ఒక యజ్ఞం జరుగుతుంటుంది, ఒక సర్పయాగం జరుగుతుంటుంది. తక్షుడు ఉంటాడు, తక్షుడు ఏం చేస్తుంటే పోయి మహేంద్రుని కుర్చీ చుట్టుకొని ఉంటాడు. అంటే ఇప్పుడు తక్షులు ఉన్నారు ఇలా ఇప్పుడున్న పార్టీలో, ఆ తక్షులు ఏం చేస్తున్నారు మహేంద్రుని కుర్చీని చుట్టుకున్నారు. అప్పుడు వాడు జమదాగ్ని ఎవరి కొడుకు రాజసారా జమదాగ్ని పరీక్షిత్ మహారాజ్ కొడుకు. ఆ జమదాగ్ని యాగం చేస్తుంటాడు. ఈ పాములన్నీ వచ్చి ఇలా వాడాలి, ఎందుకంటే ఈ పాములు నా కొడుకుని చంపినాయి కాబట్టి ఇవన్నీ వాడాలి. అప్పుడు వీడు పోయి ఆ మహేంద్రుని కుర్చీ చుట్టుకుంటాడు. మహేంద్రుని కుర్చీ కదులుతుంటుంది, ఈ మహేంద్ర సాహా స్వాహామి అంటది. అంటే అది కదులుతుంటే ఒరే నన్నేది పట్టుకున్నా పిచ్చమడా పోరా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. రాష్ట్రం వల్ల CCLA ఒక ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఇప్పుడు గూలగొట్టి CCLA కాదు నేను చెప్తాను చెప్పండి. ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ నన్ ఆఫ్ ద alleged proceedings were issued by the Bhudan Yagna board. The copy of the alleged proceedings produced by the encroachers are fake and fabricated. నేను ఒక మాట అంట, లోకేష్ కుమార్ IAS రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఎవరిని ఆ జిల్లా ఈ CCLA కానీ వాళ్ళు కానీ
ఇప్పుడు ఆ భూమి 62 ఎకరాలు భూదానం కాదనుకో, ఆ భూమి ఆల్రెడీ కేసీఆర్ వాళ్ళ తాతదే అనుకుందాం, తర్వాత ఆ సర్టిఫికెట్లన్నీ దొంగయ్య అనుకుందాం, అన్నీ ఇవన్నీ ఒప్పుకుంటున్నా. ఆడ ఉన్న వ్యక్తులు ఎవరు? ఆడ ఉన్న వ్యక్తులు పేదోళ్ళ ధనవంతుల? మరి పేదోళ్ళు అన్నప్పుడు నువ్వు విచారణ చేయాలి కదా, వాళ్ళ అరువులా కాదని విచారణ చేయాలి కదా, చేయాలి కదా, చేయాలి. ఇంకోటి, నువ్వు ఈ దొంగయ్య అయితే 10 సంవత్సరాల నుంచి హైకోర్టులో వాళ్ళు కేసులు వేసి ఆర్డర్ తీసుకుంటుంటే అందులోకి రావద్దు రెవెన్యూలని, మనం నీ గవర్నమెంట్ ప్లీడర్ ఏం చెప్తుండు, బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ ఏం చెప్తుండు, హైకోర్టులో జడ్జి గారు బరాబర్ అడుగుతాడు, వీళ్ళకి ఇచ్చిండ్రా, వీళ్ళకి ఉన్నాయా అని అడుగుతాడు. 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు భూమి మీద ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలు కోర్టు ఆర్డర్లు చేసుకున్నారు, దానికి పైసలు వసూలు చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు భారతదేశం ఇవాళ స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనుకున్నాం. అసలు ఆ పిల్లగాన్ని అడుగుతున్నా, ఏదో అధికారి ఉన్నాడుగా కలెక్టర్ అంటాం కదా, కలెక్టర్ అనుభూతి ఆ పిల్లని, కలెక్టర్ అనుభూతి వాడు అదే అధికారి. నేను అడుగుతున్నా, రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఇవాళ మొత్తం అందరం రాజ్యాంగం కిందనే మనం పనిచేయాలి. ఎవరం ఏది చేసినా మనం రాజ్యాంగం లోబడి చేయాలి. ముఖ్యమంత్రి చేసినా, ప్రధానమంత్రి చేసినా, అవునా. ఇంకోటి, ఇన్ని కోర్టులు ఉన్నాయి రాష్ట్రంలో, హైకోర్టు ఉంది, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది, జిల్లా కోర్టు ఉంది. అరే పిల్లగా, నువ్వు ఏం చదువుకున్నావు, ఎట్లా నీ అసలు అసలు నీవుడంగా ఎట్లొచ్చినావు భూమి మీదకి? అంటే నువ్వు వెనకటే ఏమన్నా సార్ డయ్యర్ చచ్చిపోతే నువ్వు వచ్చి మళ్ళీ పుట్టినావా, ఎట్లా డయ్యర్ అంశాలు వచ్చినావా, లేదంటే కాశీన్ రజ్బీ అంశాలు వచ్చినావా, నువ్వు ఎట్లా వచ్చినావు బాబు భూమికి? నేను ప్రొసీడింగ్ ని ఛాలెంజ్ చేసి పేదలు మీరు ఇచ్చిన ప్రొసీడింగ్ ని కాపాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కోర్టులో ఇప్పుడు చెప్పు, లీగల్ గా చెప్పు. ఇప్పుడు లీగల్ పాయింట్స్ లీగల్ పాయింట్ చెప్పు. ఇప్పుడు చెప్తా, లీగల్ చెప్తా. రాజేష్ సింగ్ మా సెక్రటరీ పిటిషన్ ఇచ్చినారు 22 నాట్ టు ఇంటర్ఫియర్. ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ అని ప్రెసెంట్ ఆర్డర్ పెండింగ్ ఉన్నది. పెండింగ్ ఉన్నాక మీరు ఓన్లీ 10 ఇళ్ళకే ఆర్డర్ ఉంది అన్నది. 10 ఒక్క ఇండ్లుకుంటే అన్ని ఇండ్లకు ఉన్నట్టు సార్. ఎందుకంటే ఇల్లు అంటే వాళ్ళు ఈ ఇళ్ళకి కాపాడాలి అనే సర్వే నెంబర్లు మెన్షన్ చేసింది. సర్వే మొత్తం 147, 148, 149. అచ్చా, 10 ఇండ్లకు కాపాడిరా మీరు? ఇప్పుడు ఏదో 5-6 ఇల్లు గులగొట్టకుండా అట్లా ఆ కోర్టుకి దాని సంబంధం లేదు. ఒక్క ఇల్లుకు ఆర్డర్ వస్తే కూడా ఆర్డర్ వచ్చిందంటే ఇవన్నీ కరెక్ట్ ఉన్నట్టు. ఆర్డర్ ఈ ప్రొసీడింగ్ల మీద వచ్చింది. మీరు ప్రొసీడింగ్లు తప్పు అంటారు కదా సార్, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసేది ఉండే తప్పు ఉన్నాయి. ప్రొసీడింగ్ ఇచ్చిన ఆయన ఉన్నాడు, అందుకే వచ్చిన వీడికి. అంతే. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేనే ఇచ్చిన. ఇంకోటి, ఎంత పచ్చి అబద్ధం భూమి కాపాడి. ఒరే, నేను ఒక ప్రశ్న అడుగుతారా మిమ్మల్ని, అది ఏ పార్టీ చూడనా కానీ, ఎన్ని రకాల జెండాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, అన్ని జెండాలు నడుతున్నా. అరే, ఈ రాష్ట్రం వల్ల అవేక్ భూములు ఉన్నాయి, వక్ బోర్డు ఉన్నాయి, ఎండోమెంట్ ఉన్నాయి, అసైన్మెంట్ ఉన్నాయి, సర్కారు ఉంది, లావన్ ఉంది, దశగర్ద ఉంది, మాఫీనాములు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 2,50,000 ఎకరాలకు నా దగ్గర లెక్క గవర్నమెంట్ ల్యాండ్. 2,50,000 ఎకరాలు మొత్తం 2 రాష్ట్రాల భూదాన బోర్డు 1,00,000 ఎకరాలు. 2 రాష్ట్రాల భూదాన బోర్డు 1,00,000. ఈ భూదాన బోర్డు విద్యా సంస్థలకు ఇచ్చింది, ఈ భూదాన బోర్డు నీమ్స్కి ఇచ్చింది, ఎయిమ్స్కి ఇచ్చింది, ఎన్ఐజికి ఇచ్చింది, ఆక్టోపాస్కి ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. ఇంత బోర్డు మరి 2,50,000 ఆ పిల్లగానే అడుగుతున్నాయి. ఆ పిల్లగాడు ఉన్న కలెక్టరు, ఆ 2,50,000 నీ దగ్గర లెక్క. ఇప్పుడన్నా నువ్వు పాపం కడుకోరాదుగా. ఆ 2,50,000 ఎకరాలను నువ్వు అరే రామచంద్ర ఎందుకు చేయాలని ఒకరు అంటున్నా. మా అట్ట నేను కూడా అట్టే చేయాలి కదా, నేను చేయలే కదా, నేను కూడా అట్టే చేయాలి కదా. ఇప్పుడు 36 సంవత్సరాల నుంచి చేస్తుండగా 3 దశాబ్దాలు అయిపోయినాయి. మరి ఎంతమంది గవర్నమెంట్ మారింది? గవర్నమెంట్ కింద పనిచేయదు బోర్డు చెప్పిందే వాళ్ళు అమలు చేయాలి. 2014లో ఈ భూదాన్ బోర్డు సంబంధించిన భూములన్నీ కూడా సీసీలకు అటాచ్ అని చెప్పేసి అటాచ్ కాలే. నేను పొలగొట్టిండ్రు, ఇరగొట్టిండ్రు, తీసుకుపోయిండ్రు ఇల్లు. అరే దానికి ప్రొసీజర్ ఉంటుంది. లా ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్పింది? బాబాసాహెబ్ అంటే ఏ సంస్థనైనా నువ్వు దాన్ని డిమాలిష్ చేయాలనుకుంటే ఆ సంస్థ సెక్రటరీ ప్రెసిడెంట్ కూసబెట్టి ఆ రికార్డులన్నీ ఫైళ్ళ మీద సంతకాలు తీసుకొని, ఇగో ఈ ఫైల్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, ఈ ఫైల్లో ఇన్ని పేజీలు ఉన్నాయి, ప్రొసీజర్ ప్రకారంగా తీసుకొని పోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు? 9 గంటలకు వచ్చినావు. ఎప్పుడు కాల్ చేసినావు? దీన్ని 3 గంటలకు కాల్ చేసినావు. ఎవడున్నాడు ఇక్కడ? ఎక్కడ పోయినావి? ఎక్కడ పోయినాయి? నేను చెప్తా లెక్క. నేను పెట్టుకున్నా కదా. నేను అప్పుడు అంతకుముందు కాలమే ప్రకృతి. ఇప్పుడు ఈ పేదలు కోర్టుకు వెళ్తారు, మిమ్మల్ని సుప్రీం కోర్టుకు పోయిన దాకా సుప్రీం కోర్టు పార్టీ చేస్తారు అంతే 100%. నేనే చెప్తున్నా కదా. నేను ఇచ్చింది వెలుగుమట్ల, నేను ఇచ్చింది నాగుపల్లి అడవిల 400 ఎకరాలు. మనిషి ఒక మనిషికి ఎకరం. కొమరం భీం మనవరాలు వచ్చింది, కొమరం శారదాని. ఎప్పుడు 2013లో ఏడికి నాగుపల్లి అడవిలా. ఆ పిల్లలు ఆడ మేము హోటల్కి వెళ్ళి భోజనం తెస్తాం, మీకు అవి తెస్తాం, బొకేలా. అరే ఎవరు పిచ్చోడా, నేను మీగానే కదా ధర తప్పినోని.
నాకు అవన్నీ వద్దు, మీరు అడవిలో ఏమంటారో గది ఉంటుంది. నాకేమి ఇష్టం అంటే గడ్డలు దొంగతారంటే గడ్డ దొంగతే నాకు తింటా అన్న. అవి గడ్డ దొంగకొని వచ్చారు. ఆడ ఏడో నాగుపల్లి అడవి అది. అల్లకి పోవాలంటే 6 కిలోమీటర్లు నడుచుకుంటా. బండి కాడికి వచ్చింది, నేను బండి ఎక్కడి నడుస్తా 10 కిలోమీటర్లు నడుస్తా. నాకేమి 64 ఏళ్ళు ఉన్నాయి, అయినా సరే నడుస్తా. అప్పుడు 54 పోయింది, 13 ఏళ్ళ కింద నేను పోయింది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం వీళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ని కాదని ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఫెన్సింగ్ వేసి వాడుకోవడానికి అవకాశం లేదు. గవర్నమెంట్కి అసలు రైట్ లేదు. భూదాన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. భూదాన ల్యాండ్ వినోబా సొంత భూమి. వినోబా బావేకి ఉదాహరణకు ఇట్లా ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాబు ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉన్న భూమి ఉంటే వినోబాకి ఇచ్చింది అభిమానం అంతే. అది పట్టా ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఇప్పుడు ఈ భూమిని ఏ అవసరం పడుతుంది సార్? ఇప్పుడు జనరల్ మీరు 100 గజాలు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్తున్నదా, మేము ఏం చేసినామంటే సబితా ఇంద్రారెడ్డి గారు కందుకూరులో ఆమె అప్పుడు ఒకసారి ఏమైందంటే ఇక్కడ కందుకూరులో ఒకటి అది కావాలి, ఏది మన దాని ఏమంటారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అది రైతులకు కావాలి కదా సబ్ స్టేషన్ పెద్దవి. ఆడ 15 ఎకరాలు మాది ఉంటే రాజేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చింది. ఆమె హోమ్ మినిస్టర్ ఉండే. వచ్చినప్పుడు మా అక్క అంటే జర ఆడవాళ్ళని అక్క అంటా, మగవాళ్ళు ఉంటే నా ఇష్టం వచ్చిన వరుస పెట్టుకుంటా. అంజశ్రీ గారు బావ అంటాడు, ఇట్లా రకరకాలు అన్నాక యాదగిరి అన్నట్టు అన్నాక ఏంటంటే ఇట్లా ఉందంటే మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, రూల్ ప్రకారం మాకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. 15 కోట్ల రూపాయల బ్యాంకులు ఉన్నాయి మావి. ఏవి మాకు విరాళాలు వచ్చినాయి. బోర్డు ఎట్లా నడుస్తుంది, ఎంప్లాయీస్ ఎట్లా నడుస్తారు, బండ్లు ఎట్లా నడుస్తాయి, సర్వే ఎట్లా నడుస్తుంది, కోర్టు అడ్వకేట్ల ఫీజులు ఎట్టిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్టిస్తాం, ఎంఆర్ఓలకు ఏమి ఇస్తాం, ఆర్టీఓలకు ఏమి ఇస్తాం, కలెక్టర్లకి అన్ని మామూలే. అది మేము చేయం. మా కింద ఉన్న వాళ్ళు పోతారు చేసుకుంటారు, వాళ్ళే ఆ భూమిని భూదాన భూమి అని తీసుకొని వస్తారు రికార్డులా చేసుకొని. ఏది మా రికార్డు అనుసరించి ఆయన కొత్తగా రాయడు. కాసరాలు ఉన్నాయి, చెస్సాలు ఉన్నాయి, చేతువారులు ఉన్నాయి, వసూలు బాకీలు ఉన్నాయి, ఏమి పైసలు పట్టి కూడా ఉంది. నేను ఒక్క మాట ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇవన్నీ వ్యవస్థ నడవాలి. 15 కోట్ల రూపాయలు సీజ్ చేస్తే ఇవాళ నేను అప్పుల పాలై ఈ భూముల పైసలు సీజ్ చేసి ఉంటాయి. కేసీఆర్ సీజ్ చేసి ఇదే బ్యాంకు గిన్నె ఇలానే ఉంటుంది. జీతాలు లేవు, ఈ పిల్లలు జీతాలు లేవు 3-4 నెలలే. నేను బయట అప్పులు తెచ్చి జీతాలు ఇస్తున్నా. నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ అయ్యా ఏమో ఈ అమ్మాయి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇయ్యరాదు, పాపం కొద్దిగా గడుతా ఈ భూదాన బోర్డు పైసలు పెట్టి ఆ భూములో మళ్ళీ అన్ని రెగ్యులరైజ్ చేసి కడతాయి. నువ్వు ఇవ్వబోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అని మీరిద్దరు ఎవరన్నా ఒరిగిందా? తెలంగాణలో మిగిలిన భూములన్నీ కబ్జా అయిన భూములన్నీ కబ్జాలు అయినాయి మొత్తం లక్ష ఎకరాల భూదాన భూమి. 1,00,000 ఎకరాలు ఎంత కబ్జా అయింది? 8,000 ఎకరాలు. 8,000 ఎకరాలు కబ్జా. అవి కూడా క్యాన్సల్ చేయించినాం. ఏం కబ్జాలు ఇప్పుడు కబ్జా అయింది. ఇప్పుడు ఇది ఒకటే వెలుగుమాట్ల అంతే, ఏం లేదు కబ్జాలే అన్ని. ఇప్పుడు కూకట్పల్లి ఉంది, లాస్ట్ కేసు నా మీద పెట్టిన కేసీఆర్. నాగారం దగ్గర ఐఏఎస్ 26 మంది అది భూదానం ఆల్రెడీ చెల్లదిగా. భూదానం నువ్వు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా, ఎన్ని అవి చేసినా చెల్లవు. అవి క్యాన్సల్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మనం చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఆడ ఐలేష్ అనే పిల్లవాడు ఎవరో వేసింది అక్కడి నుంచి మహేశ్వరంకి వెళ్ళి చేస్తే కోర్టు చాలా పెద్ద అసలు మామూలుగా చెప్పలేదు జడ్జిమెంట్లు చెప్పింది. అన్ని కోర్టులే చేయవు కదా, అన్ని రాజేందర్ రెడ్డి చేయరు కదా. మీరు అందరు రావాలి, అందరు వస్తే అందరం కలిసి చేయాలి అంతే. ఇప్పుడు నేనేమంటున్నా, రికార్డు ఉంది, వెలుగుమట్లకు పోవాలి కదా, పోతాం. అంటే నేను ఎందుకంటే ఇంకా ఏం జరుగుతుందాడా, అసలు ఎవరు చేస్తుండ్రు. నేను ఒకటే అడిగినాను నిన్న ఎవరో ఆయన నంద్యాల నరసింహారెడ్డి ఫోన్ చేసిండు, సిపిఎం ఫోన్ చేస్తే, నరసన ఈ అమ్మ చరిత్రహీనంగా మిగులుతారు మీరు, నువ్వు ఏం పార్టీ కంకికోడంలో తెలియదు నాకు, మొత్తమే నువ్వు కమిషన్ తెలుసు కానీ కంకికోడంలో లేదా సుత్తికోడంలో తెలియదు నాకు. మలుసారా జమ్మడి వచ్చేది నా దగ్గరికి, బోర్డుకు వచ్చేది. అంటే ఏమైందంటే నాన్న, నువ్వు అర్జెంటుగా ఆడికి పోవాలి వెలుగుమట్టకు పోయి మీరు అది చేయాలి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఆ దాడి మామూలు దాడి కాదు. ఇది నేను అంటున్నా, అవునాయా నాకు కూడా ఇంకా ముఖ్యమంత్రులు చెప్తారు, మంత్రులు చెప్తారు, మా 36 ఏళ్ళు నేను ఇక్కడ ఉండకూడదు, జైల్లో ఉండాలి. నేను ఇప్పుడు కేసీఆర్ 10 కేసులు పెట్టిండు, బ్యాంకులో నా పైసలు సీజ్ చేసిండు, ఈడ పనిచేసే సీపర్ స్వరూపకు జీతం లేదు. నేను ఎవరినో వాడిని విని అడుకొస్తున్నా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మేము జోలి పడతాం, ఇస్తారు. జోలి పట్టి ఇచ్చినప్పుడు ఏమంటాడు, అప్పుడు కట్టినా ఉంటాగా, విరాళాలు కట్టినా ఉండగా. వాడంతా వచ్చి సార్ నాకు ప్లాట్ ఇస్తాంటే కదా చెప్పొచ్చు, నాకు ప్లాట్ అంటే వాడంటాడు ఏవద్దు సార్ నా పైసలు నాకు ఇచ్చి అంటాడు. ఏడ తెచ్చేయాలి నేను? 15 కోట్లు బ్యాంకులు ఉన్నాయి, ఏడ తెచ్చేయమంటావా చెప్పా నువ్వు మన కాలోజీ. అసలు కాలోజీ మీద పుస్తకమే, మా అమ్మతో నువ్వు పుస్తకమే పోయినా కాలేజ్. ఏం కోర్టుకు పోతావు? ఎన్ని ఆర్డర్లు వచ్చినాయి? మొన్న కూకట్పల్లిలో 17 ఎకరాల భూమి కోసం ఆడ 1000 మందికి పట్టాలు ఇస్తే అవి పట్టాలు కావు, ఆ భూమి ఆడొక ఆయన ఉన్నాడు, ఆయన కాశీరాజు తమ్ముడు, ఆయన ఆడ మాధవరం కృష్ణారావు అని. వాడు నన్ను పిలిచిండు, అరే ఏం రా నువ్వు మనిషివేనా ఆరా అంటున్నాను. అమ్మ ఏం సార్ నాకు తెలియదు, నేను మనిషిని అంటే విలేకరులు అంటున్నారా, మీ విలేకరులు అంటున్నారు. అరే వీడేనా వీడు ఇటు చేస్తాడు, ఈ భూమి అంతా దీనేమడి పడ్డాడు అంటు. ఇది నాకు తెలియదు, నేను వినోబా భూమి వెంబడే పడతాను, వన్ భూమి వెంబడి పడాను. నేను కావాలి కారుని అదే 353, 354. ఆల్రెడీ మేము 2024 ఎకరాల భూమి, అది 24 ఎకరాలకు అప్పుడు సుదర్శన్ రావు అని అక్కడ ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే కూకట్పల్లి, ఆయన కింద ఆయన కారు నడుపుతుండే, అంబేద్కర్ కార్ డ్రైవర్. అయినా ఎవరు
ఎవరు మాధవరం కృష్ణారావు, ఈయన ఒకడు విలేకరు ఉన్నాడు ఉదయసాగర్ అని, ఉదయసాగర్ ఉన్నాడు మన కుక్కడపల్లి, ఈయన క్లాస్మేట్స్ అంట. నేను ఆడు దయాసాగర్ నా దగ్గరకు వస్తాను అన్న కూడా ఏమంటే 3వ తరగతి అన్న మా కృష్ణారావు చదువుకుంది, 3వ తరగతి చదువుకున్నాడు. ఆ తర్వాత 25 ఆడుతుండా ఆ శ్రీకాకుళం పొలుతోని, నేనేమో డిగ్రీ దాకా చదువుకున్నానే. మరి అటగిట్ అనేవరా నేను లోపటేస్తాడు చేయాల, నిజంగా నేను లోపటేసాను ఎవరిని ఆ సాగర్ని. ఏం సాగర్ అది రంగా దయాసాగర్ ఉంది విలేకరు అక్కడ లోకల్ విలేకరి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇది ఇట్లా ఉంటే ఇంత భయానకంగా ఉంటే ఎట్లా. కాబట్టి ఇది నేను ఏమంటున్నా ఎప్పుడు తెలంగాణ వెనక్కి పోదు, తెలంగాణ ఒక టైం ఇస్తుంది. రజాకర్లోని నైదామునే పైదాములు కూడా కొట్టి పంపించినటువంటి ఈ తెలంగాణ గడ్డ ఇది. నేనేమంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన వయసు చిన్నది, ఆయన వచ్చిండు అన్నిటికీ. ఇప్పుడు ఏంటంటే ఎవడో చేసింది కూడా ఆయనకే దుడితే నేనేమంటున్నా ఆయనకి నిజంగానే అవసరం నాకు. మరి అంతే నిన్నటిదాకా బతికే ఉన్నాడు. వేల మంది పోలీసులు పోయారంటే సీఎం హోంమంత్రి నేను అనుకుంటున్నా నా అభిప్రాయం రఘుబాయ్, నా అభిప్రాయం ప్రొఫెసర్ సాబ్, నా అభిప్రాయం అంటే ఈ ముఖ్యమంత్రికి సేమ్ తక్ష అది చెప్తే కదా అదే మన జమదాగ్ని కానీ సర్పయాగం చేసినట్టు ఆయన కుర్చీకి దుట్టుకున్నారు. ఆయన కుర్చీకి దుట్టుకున్న సంగతి ఆయనకు తెలియదు. ఆయన తెలియక ఆయన ఉంటాడు. అసలు దీనికంత కారణం మా బావ. అసలు రచన మొత్తం మామూలు రచన. మీరు గతంలో 4 సార్లు వెలుగుమట్లకి వెళ్ళారు. అక్కడ ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు రాజేంద్ర రెడ్డి సారు మాకు ఆల్రెడీ చెప్పిండు చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మాకు చాలా సార్లు అంటే ఇట్లా దాడి చేస్తారు మీరు ఐక్యమత్యం ఒకసారి ఎదురు తిరిగింది కదా 23లో బా. అది ఎవరు మా బావనే, అది కూడా మా బావ ఆధ్వర్యంలోనే 23లో పువ్వాడ చేయలేడు. ఈయనకు ఈ ముఖ్యమంత్రికి ఒక ఆయన ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రికి ఒక ఆయన ఉన్నాడు, వరే ఉండవు వీళ్ళంతా ఉండొచ్చు కానీ అంటలేను. కానీ అప్పుడు 23లో పోతే ఏం చేసి అసలు 2000 మంది లేచిరు. ఎవరు ఆ చుట్టుపక్కల వీళ్ళతో సంఘం ఉంది కదా. నాకు చెప్పా నువ్వు అడుగు. గవర్నమెంట్ మారింది, మార్పు అని వచ్చింది, అవతలైన దొంగ లంగ అయిపోయిందంత అరే ఈ జనాలు డిసైడ్ చేశారు కదా. ఈ ప్రభుత్వం కూడా 1000 ఇళ్లలో ఏం చూడకుండా అన్యాయంగా గులగొడితే రోడ్ల మీద పడిపోయి ఎంత అన్యాయం అది. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా అంటే అది నేను ఒకటే రఘుబాయ్ నా క్వశ్చన్ ఏంటంటే భూమి ఇవ్వందనగానే అది ఎవరిదో ఖమ్మం వాళ్ళు ఏ మంత్రి వాళ్ళ తాతలో ఉండొచ్చు, నేను కావటలేను. అందులో పోయి 10 ఏళ్ళ సంది ఉన్నాను. 10 ఏళ్ళ సంది ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు 10 గంటలు ఆగలేవా నువ్వు? 10 గంటలు ఆగవా? 10 గంటలు నువ్వు కోర్టుకు హైకోర్టు సార్ ఇట్లా మా భూమి ఇది, మాది మా తాత భూమి ఇది భూదానం అని రాంగ్ క్లెయిమ్ చేసిండ్రు అని అన్నాడు అని అంటే కోర్టు చెప్తుందా అరే ఆగురా బాబు కాగితాలు సబ్మిట్ చేయి, బోర్డు నువ్వు సబ్మిట్ చేయి. ఇప్పుడు మేము లబ్ధిదారులకు మేము కాగితాలు ఇచ్చి మేము ఇస్తేనే వాళ్ళు కోట్లు వేసింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆ సంఘం ఇప్పుడు రకరకాల కమ్యూనిస్ట్ పార్టీల బా నాకు ఒకటి ఐడియా ఉండదు. ఇప్పుడు ఎన్నో రకాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ పిల్లలు ఒకటి చివరికి ఏడు దాకా వస్తుంది అంటే ఇప్పుడు సిసిఎల్ ఇచ్చిన దాంట్లో మీరు ఇచ్చిన ప్రొసీడింగ్స్ అట్లాంటిది లేదని వాళ్ళు చెప్తున్నారంటే ఇప్పుడు మీది వాళ్ళు తయారు చేసుకున్నట్టు మీరే ఫేక్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారని. రైట్, నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. ఇప్పుడు నేను నిన్న అడుగుతున్నా, ఇప్పుడు ఆ భూమి ఐడెంటిఫై చేసింది ఎవరు? మీరే కదా. ఇప్పుడు సిసిఎల్ ఒకటి చేసిండా భూదాన బోర్డు ఒకటి చేసింది? భూదాన బోర్డుదే కదా. ఆ భూమి ఐడెంటిఫై చేసి ఇంకా పంచింది ఎవరు? మీరే పంచిండు. మరి ఇప్పుడు వాడు కాగితం నేను ఒకటే అడుగుతున్నా పిల్లగాని, ఆ పసిపిల్లగాడే ఆడు ఎవడో నాకు వాడు కలవాలి నేను ఖచ్చితంగా మీ అమ్మడి దొరకపోయి కలుస్తాను నేను పర్సనల్ అడుగుతాను అని ఏమంటున్నానంటే అవురా అవి దొంగయే, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన తీవ్రవాదులే, 1000 మంది పాకిస్తాన్ తీవ్రవాదులే, తర్వాత బిన్ లాడెన్ గానికి వారసులే వాళ్ళు ఉన్నారు. అయినా నీకు ఏం తొందర వచ్చింది అంటున్నా. తెల్లవారుదామని వాడు దొడ్డికి పోదామని చెంపట్టుకపోతారు మన దగ్గర తెలంగాణలో. ఆడ బాగానే లేవు. ఆడోళ్ళు మగోళ్ళు చెంబులు పట్టుకొని 4 గంటలకు 5 గంటలకు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెంబు పట్టుకోవాలన్నా నీ జేసీబీ నీ 100లాది బండి ఇట్లా మీదకి వస్తుంటే అది నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి కూడా ఆ మైండ్ కాదా అనేది, అంత మెంటాలిటీ క్రూయల్ మెంటాలిటీ కాదని చెప్తున్నా. ఒకవేళ అయితే మటుకు నేను కూడా మీ ఎమ్మడే ఉంటా, నాకేం పని లేదు. నేను అనుకుంటున్నా కాదని. కానీ ఇది మా బావ దెబ్బ, ఇది మా సేమ్ తక్షి చెప్తే మీ కథనే చెప్తే. సార్ మీ అల్లుడు ఏమంటున్నాడు ఖమ్మంలో, ఎవరు కేటీఆర్ మీ అల్లుడు కదా, ఆయన ఏమంటున్నాడంటే మా నాన్న మాట చెప్తున్నా అందరికి ఇల్లు కట్టిస్తా ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత కట్టేమని. ఇప్పుడు కట్టేమను మీ అల్లుడికి ఏం చెప్తారు? కట్టమని అంటున్నా. కట్టమను లేలే అధికారం అంటే కొట్టి సంపుతారు. ఇక అధికారం అంటే తెలంగాణ కొట్టి సంపుతారు. ఇప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు ఉంది. ఇప్పుడు ఈయన అన్ని దిద్దుకుంటే కరెక్ట్, ఈయన తప్పు చేయలేరా, తప్పు చేసినోడు ఎవడో అనుకుంటారు. ఏమంటారు ఆ ప్లేస్ ఇల్లు కట్టియాలి, వేరే ప్లేస్ వద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నోడు నాకు అనేది కానీ మంచోడు. నేను అందశ్రీ నేను ఇద్దరం కలిసి ఏవి కాలేజీలో కూర్చొని మేమే రచన చేసినాం మా బావ కింద ఎట్లా డైనమైట్ పెట్టాలని. పెట్టినాము లేపినాం అయిపోయి. అంటే మేము పెడితేనే లేవలేదు, ప్రజలంతా పెడితే లేచిండు. కాబట్టి మేమిద్దరం, ఎందుకంటే వాని పాట డిక్లేర్ కాదని వాని బాధ, నా బోర్డు రాదని నా బాధ, ఇద్దరం ఒక దేరాను శత్రు మిత్రులు. అది ఏవి కాలేజ్ మా అడ్డా. ప్రొఫెసర్ సాబు అప్పుడప్పుడు కనబడుతుండే ఆడ, వీళ్ళ దోస్తు ఆయన ఉంటాడు ఆడికి వస్తుండే. కాబట్టి నేనేమంటున్నా ఇప్పుడు అవన్నీ కాదు. కేటీఆర్ గారికి చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు నిన్న ఫోన్ చేసి అదే అల్లుడు నాకు ఫోన్ చేసాడు.
మన చేసిన అయ్యో ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన నా గురించి ఇచ్చిండు. నేను చైర్మన్ గారితో చర్చిస్తే భూదానం అని చెప్పిండు. ఏది భూదానమే, ఇది పేదలకు ఇచ్చిన, ఏది పేదలకు ఇచ్చిన, నువ్వు కట్టి నీ ఏమంటే వస్తా నేను ఆ 1000 మందికి ఇల్లు కట్టి నేను చెప్తాను అదే భూమిలో కట్టి ఆయన గట్టిస్తుంటే నేను వచ్చి ఆడను, నేనే వస్తాయి రమ్మని సుప్రీంకోర్టు పోయి ఆడ నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఆడ కూర్చుంటా. నేను తెలంగాణ చట్టం ఇవాళ రాష్ట్రంలో ఆ పిల్లగాడు అన్నాడు ఎర్రయ్య గారు అని ఆయన ఉంటుండే అప్పుడు ఎప్పుడు 15 ఏళ్ల కింద అక్కడ ఆయన ఉన్నాడు చచ్చిపోయాడు తెలియదు ఆడ. అయితే ఆయన ఏమన్నా అంటే 14 ఏళ్ల సమస్యని రాజేందర్ రెడ్డి గారు 14 గంటల్లో పరిష్కరించిన ఆయన నాకు పిల్లలు. ఏదో సార్ నేనేముంది నాదేంది, నాకు నిన్నటి జరిగిన దాకా నాకు సంబంధం లేదు, రేపు జరిగేది నాకు సంబంధం లేదు. నేను ఆ వినోబా భూములు ఇచ్చే నాటికి కబ్జాలు ఉన్నాయట కదా కొంతమంది, అవన్నీ క్యాన్సల్ చేసా. నేను 2013లో మీరు హ్యాండ్ ఓవర్ చేశారు. భూమి కాపాడినంటే నేను నవ్వాలనా, నేను పోయి నీళ్ళు లేని బాయిలు దుంకాలనా? భూదాన భూమి ఈడవంతే కోరిపోయి ఆయన నేను కాబట్టి అడుగుపోదు కదా, ప్రజలను అడగండి ఈ కృష్ణారావు ఏడ కాపాడని. నా మీద కేసు, ఎటువంటి కేసు అంటే క్రిమినల్ కేసు. అదే హైకోర్టులో ఆమె ఎవరో జడ్జు ఆమె చక్రవర్తి అని బెంగాల్ ఆమె ఎవడరా ఈ కేసు పెట్టింది దీని మీద. ఇది భూదాన భూమి 353, 354. ఇది ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు 14. ఇప్పుడు ఆయన మీద ఎవరు కేసు పెట్టిందని చెప్పి వాడిని ఎంఆర్ వాడిని కొట్టేసి స్క్రాచ్ చేసి ఇది ఈ వార్త రాపించింది బోయినపల్లి వినోదాన్ని. ఏమనంటే ఈ రాజేందర్ రెడ్డి మీద పెట్టిన కేసు కొట్టేసిన హైకోర్టు అని 14 పేపర్లలో చావులా అని ఒక విలేకరు ఉంటాడు, ఆ చావులా రాపించు పేపర్. అప్పులు కాదు దుఃఖం వస్తుంది నాకు. అడుగుతుండు నా ఇంటికి వచ్చి అడుగుతుండు. నాకు ఒక క్లారిఫికేషన్, తెలంగాణ ప్రజలకు ఒక క్లారిఫికేషన్ ఏంటంటే పదే కలెక్టర్ గానీ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ ఏం చెప్తున్నాడు అంటే ఆయన 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు లక్షలాది రూపాయలు పైసలు తీసుకొని వీళ్ళని మోసం చేసిండ్రు అని అంటున్నాడు. అంటే ఆయన టార్గెట్ ఎవరు? ఇప్పుడు మన సైడ్ బోర్డు సైడ్ టార్గెట్ ఉందా ఆయనది? ఇప్పుడు అంటే పట్టాలు ఆయన ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు సిసిఎల్ఏలో వీళ్ళు ఇది ఫేక్ అని చెప్పి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పి మీరు 100% చెప్తారు, కరెక్ట్ అని మేము కూడా నమ్మే ఇటు దాకా వచ్చినాము. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వాళ్ళు చేస్తారా మనం సావుడా అని చెప్తున్నారు కదా. ఆఖరికి మీరు ఏమన్నారు? ఆ తల్లిదండ్రులకు చెప్తున్నా విషం ఇచ్చి వాడిని చంపురని కూడా చెప్తున్నారు, దాకా చెప్తున్నారు కదా. కడుపు గాలి మాట్లాడుతున్నారు ఈ మాట. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ భూదాన్ బోర్డునే తప్పుబడే లెక్కల పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడని నేను చెప్తున్నా. వాళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేదు కదా. ఆ క్లారిటీ జనానికి రావాలి. మళ్ళా దొడికొమ్మరావు పుట్టాడా, మళ్ళా బిఎన్ రెడ్డి పుట్టాడా, మళ్ళా మల్లు స్వరాజ్యం పుట్టదా? భూదాన్ బోర్డుని కాపాడాలా, 100% కాపాడాలి. కింద భూములు ఎంత లెక్క తీసి 4 సార్లు మీరు కూల్చోకముందు 4 సార్లు పోయిన తర్వాత కూల్చిన తర్వాత ఈ 10 రోజుల్లో పోకపోవడానికి గాంధీ వర్గాలు నేను కూల్చినాక నేను పోతే ఎంత కారంగా ఉంటుందా? కూల్చక ముందు ఆర్డర్లు ఉన్నాయి. నేను ఎందుకు పోయా అంటే మీరంతా పోతురు కదా. ఇప్పుడు మిశ్రమ ఇప్పుడు కోర్టు 6 ఆర్డర్లు ఇచ్చినాయి. తొలి వెలుగు రఘు 6 ఆర్డర్లు పట్టుకొని చదివాడు, చాలా మంది చెప్పిండు. తర్వాత ఒక బీజేపీ లీడర్ ఉంటాడు ఖమ్మంలో, ఆయన పేరు దేవకి వాసుదేవరావు అని. ఆ దేవకి వాసుదేవరావు అని గంట సేపు మాట్లాడాడు, సత్యం మాట్లాడిన. ఆయన బీజేపీ ఆయనే కాంటలేను. నేను వాళ్ళ బొమ్మూరులో వాళ్ళకే ఇచ్చిన భూమి 12 ఎకరాలు 400 కోట్ల భూమి, అది బొమ్మూరులో రాజమండ్రి. ఎందుకు ఇచ్చినా? ఆడవాళ్ళు పేదలకు సేవ చేస్తుండ్రు. నాకు నాకు జెండాతో పని లేదు. రాజేందర్ రెడ్డి అన్నట్టు ఈ రాజేందర్ రెడ్డి అనే పేరు మా అమ్మ నాయన నన్ను విలువాలి కదా. ఉత్తనే మనిషి అంటే రాను కదా. నేను నాకు పేరు పెట్టింది రాజేందర్ రెడ్డి, అంతే తప్ప నేను కాదు. నేను బోర్డు వ్యవస్థ అంతే. నాకు నిన్న జరిగింది నాకు సంబంధం లేదు, రేపు జరిగింది. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఆయన బొమ్మరు, ఆయన పేరు వాసుదేవరావు, ఆయన ఎట్లా మాట్లాడి ఆయన కూడా చేతులు పెట్టిండు. ఆయనకి ఎవరు తుమ్మల నాగేశ్వర గారు మీ దండం పెడుతున్నాను సార్ కట్టి సార్ పాపం. ఆయన పెద్ద లీడరే ఉన్నట్టుంది, ఆయన బీజేపీలో పెద్ద లీడరే ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా అంటున్నా, కలెక్టర్ నీ కాలు పట్టుకుంటారా, మీ అమ్మ నాయన కాలు పట్టుకుంటారా? నువ్వు మళ్ళీ ఒక మాట చెప్పరా ముఖ్యమంత్రికి, సార్ తప్పైందని సార్ చెప్పరా, మా అయ్యగాని చెప్పరా. నీలాంటి వాళ్ళకి 5,000 మంది చదువు, 12,000 మందికి పాలమూరు జిల్లాలో చదువు చెప్పిన, 5,000 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. 500 మంది మీరు గూగుల్లో పోయి రాజేందర్ రెడ్డి జర్నీ అని కొడితే నా వస్తాయి యూట్యూబ్లో. నా వీడియోలు చూడాలంటే 4 రోజులు చూడాలి మీరు. అంటే కొన్ని 100 గంటలు నడుస్తుంది నా వీడియోలు. అన్ని రకాల వ్యవసాయం మీద, ప్రకృతి మీద, విద్య మీద, వైద్యం మీద, అంటే భూదానం మీద ఇన్ని రకాలు చేసిన. ఇబ్రాహీంపట్నంలో ఉంది ఒకసారి అరే ఆ బుక్ ఏది ఇక్కడ రాజా సార్ సన్న బుక్ ఇక్కడ ఈ యాక్ట్ అన్ని ఇస్తావు. ఇగో రగ్గారు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, ఇది యాక్ట్ బుక్. తర్వాత ఇది ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో 100 ఎకరాల మా సొసైటీ బుక్. ఇది మొత్తం 2 రాష్ట్రాల భూదాన బోర్డు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే మనం చెప్తే తక్ష సేమ్ అదే సర్పయాగమే, అంటే ఈ కుర్చీకి చుట్టుకోవడమే. ఆయన ఉండొచ్చు, ఆయన మనకు సంబంధం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు రికార్డు ఆడు అన్ని దేవాలా మనం పోయి ఓ పని చేద్దాం, 1,00,000 మంది రాని పోయి తీసుకొస్తాం. అని ఆ 1,00,000 మందికి పిలిపియండి, ఆ సీసీఎల్ పిలిపియండి, 1,00,000 మంది పిలవని పోదాం పా పని నేను వస్తా తీసుకొస్తాపా. ఎందుకంటే భూదానం వాళ్ళది కాదు,
గవర్నమెంట్కి భూదానికి సంబంధం లేదు. మీరు పోయి సుప్రీంకోర్టు జడ్జి కానీ ఇగో మా అడ్వకేట్, నాకు నచ్చిన అడ్వకేటు మా సెక్రటరీ రాజేష్ సింగ్, ఈయన పెద్ద స్పిరిచువల్, ఈయన ఆల్రెడీ భారతం, భాగవతం, రామాయణం అని చెప్తాడు. ఇప్పుడు అదే యాక్ట్ ఏం చెప్తుంది బోర్డు యాక్ట్ పర్ఫెక్చువల్ అంటే ఏంది, స్టార్టర్ అంటే ఏంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావద్దనే భూదాన్ బోర్డు పెట్టింది సార్ వినోబా భావే. ఎందుకంటే గవర్నమెంట్ మనుషులు కరెక్ట్గా భూదాన్ పంపిణీ చేయలేరు అని ఆయనకు ఒక సైకాలజీ ఆయనకుండే వినోబాబా గారికి. ఇది ఇంటర్ఫియర్ కావద్దనే ఈ బోర్డు పెట్టి ఫస్ట్ అటోనమస్. నెక్స్ట్ 1994లా మన సీఎం సెక్రటరీ కూడా మేమో ఇష్యూ చేసిండు ఆల్ కలెక్టర్స్. భూదాన్ భూమిలో తప్పు చేసినా కానీ, బ్రీచ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కానీ రెవెన్యూ అథారిటీకి యాక్షన్ తీసుకునే అధికారం లేదు. వాట్ అట్మోస్ట్ దే కెన్ డూ ఈస్ దే కెన్ కంప్లైంట్ టు తెలంగాణ కన్సర్న్ బోర్డు. దిస్ బ్రీచ్ ఆఫ్ కండక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. Ultimately, revenue authority has no authority in any manner to interfere with Bhutan lands. కాలు పెట్టడానికి అది కాదు, ఇంకోటి గవర్నమెంట్ ఉందా. ఇంకొక మాట ఇప్పుడు నేను ముఖ్యంగా లాస్ట్ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి గుణంగా మీరు కట్టియండి సార్, వాళ్ళకు 1000 మందికి మీరు కట్టియండి. ఎన్నో పోతున్నాయి ప్రాజెక్టు, ఎన్నో చేస్తున్నా, అది కట్టియండి. అప్పుడు గాంధీ పేరులో పడుతుంది, వినోబా పేరులో పడుతుంది, నిర్మలా దేశపాండే పేరులో పడుతుంది, ఇవన్నీ ఉంటాయి అని నేను కోరుకుంటున్నా. లేదు నువ్వు అన్నట్టు మా అల్లుడే కట్టించినాకో 1000 ఇళ్ళు, ఒక 1000 కోట్లు పెట్టి, 1000 కోట్లు అయితే అంతేనా? అదే అంటున్నా, చెప్తున్నా, మీరు అడుగురు పోయి మా బా. నేను ఒకటే మా బావకి చెప్పి, బా నీకు శాపం తగిలింది, వినోబా శాపం. వినోబా శాపం పడ్డ కుటుంబం లేవలేంగా, నీది లేవదు, నువ్వు అనవసరం ప్రయాసం. చాలా అబ్బా ఏం చెప్పినారు అబ్బాయి, ఇగో వాళ్ళ తగిలింది వీళ్ళ. నేను చెప్పేది ముఖ్యమంత్రి గారికి, ఆయనకు తగిలింది సార్, నీకు తలగకుండా చూసుకో సార్. నువ్వు ఎందుకంటే మా ఊరు కానీ నాకు పరిచయం లేవు, అందరి పరిచయం చేసిండు నిన్ను, పాశం యాగిరి పరిచయం చేసిండు నిన్ను, ఇద్దరే కలిసి 2 సార్లు కలిసిన. మీరు నాకు అంతే తప్ప నేను ఏమంటున్నా అంటే, మీరు మంచి, మీకు నాకు తెలుసు మీరు జర ఆవేశంగా ఉంటారు, మీరు మంచి లీడర్షిప్ ఉంది, కానీ మీరు ఈ పాములు మీ కుర్చీలకు చుట్టుకున్నాయి, జాగ్రత్త. పాములు మీ కుర్చీకి చుట్టుకున్నాయి. వాడు యాగం చేస్తుండు మా బావ, ఆ యాగం చేసినప్పుడు ఆ మహేంద్ర సర్ప సహా స్వాహామి అన్నాడు. అన్నప్పుడు కలితే అప్పుడు మహేంద్ర లేచి నన్నేం చుట్టుకున్నారు మండవాడికి పో వెళ్ళిపో నువ్వు అని తక్షణ. గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అన్ని తెలుసు ఆయనకు. ఆ టక్కుటమార విద్యలకు ఈయన కూడా నేర్చుకున్నాడు ఆయన దగ్గర అనేది మాకు అనిపిస్తుంది. మేము అంటున్నాం. ఒక నిమిషం నేను ఇంకా నువ్వు అన్నది చెప్తున్నా. మా బావ గోకర్ణ, గజకర్ణ, తర్వాత యక్ష, కిన్నర, కింపురుష, టక్కు, టమార అన్ని విద్యలు వస్తాయి. నేనేమంటున్నా అంటే పాపాల విద్యలు వద్దు బావ. ఆమె పాపం మా అక్క శోభక్క అన్యాయంగా నిన్ను చేసుకున్నది, నీతోనే 2 పిల్లలు కన్నది. ఆ పిల్లలు కూడా నీవే నీ ప్రతిరూపాలు మొత్తం 5 మంది తయారైనరు. మేము డయ్యర్, ఒక డయ్యర్ అనుకున్నాం, సర్వో డయ్యర్, 5 మంది డయ్యర్. నా బోర్డును నువ్వు వలగొట్టిన విధానం సేమ్ జలియన్ వాలా బాగు ఉదంతం, ఆకాశం రజవి వెలుగుమట్ల మామూలుగా అదే హృదయ నాకైతే దుఃఖమే వస్తుంది వెలుగుమట్ల. అందుకనే నేను చెప్తున్నా, ఇప్పటికైనా అసలు పాపం ఎవరో ఆ మంత్రులు అంటారు, ఆ మంత్రులు ఎవరో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఆ మంత్రులు, అంతకుముందు ఉన్న మంత్రులు ఎవడెవడో కానీ ఇది మామూలు పాపం కాదు. ఆ మహిళలు వాళ్ళు చెప్తుంటే నిజంగా వాళ్ళు ఆర్టిస్టులు అయితే పోలీసు వాళ్ళు రాగానే వెళ్ళిపోయి మళ్ళీ కనబడరు. 1000 మందికి 1000 మంది ఆనే ఉంటుండ్రు. ఎవరన్నా ఎవరు ముందుకు వచ్చేయండి. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను భూమి ఇచ్చిన, భూమి కాపాడింది నీవు కాదు. ఆడ అరే పిల్లగా నిన్ను చంపలు పల్ల కొట్టాలనిపిస్తుంది. మీ అమ్మ నేను ఆయన కాళ్ళు మొక్కి నిన్ను కొడతా. ఎందుకంటే నీకేం తెలుసు భూదాన భూమి, నీకేం తెలుసు కాలే. ఇప్పుడు నేను అడిగిన కదా, ఖమ్మం జిల్లాలో 2,50,000 ఎక్కడ పోయింది చెప్పు, ఎక్కడ పోయింది? గవర్నమెంట్ భూమి, ఇది నా భూమి, ఇది నాది అంటే నాది కాదు, వినోబా భూమి, ఇది వినోబా బోర్డు భూమి. ఈ బోర్డుకు స్వయం ప్రతిపత్తి ఉంది. నీకు ఆల్రెడీ ప్రభుత్వం కింద ఉన్నాయి భూములు. ఎన్ని ఉన్నాయి? 2,50,000 ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,50,000 ప్రజల కోసం ఉన్నాయి, అవేక్తో సహా. కాకుండా ఏమన్నా ఉందా ఇంకా భూదాన్ ఖమ్మంలో? అక్కడ ఏం లేదు.